ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ వాక్యములో మనకి ఏమని తెలియపరుస్తున్నారంటే, మనకి విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు అని చెప్తున్నారండి. అయితే ఇశ్రాయేలీ ప్రజలు కనాను దేశమునకు వస్తున్న క్రమములో ఆ యొక్క ప్రజలకి ఎన్నో ఇబ్బందులు రావటం అనేది జరిగింది. ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆ యొక్క సమస్యలలో నుంచి, ఆ ఇబ్బందులలో నుంచి దేవుడు వారందరినీ కూడా కాపాడడం అనేది జరిగిందండి. ప్రియమైన వారలారా, మన దీనిలో జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మనకి విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా ఉండాలి అంటే, మనము నిత్యము కూడా దేవాది దేవుణ్ణి మనం ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన మనం సేవించే వారముగా ఉండాలి. ఆయన మనం స్తుతించే వారముగా ఉండాలండి. దేవాది దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే మనకి విరోధముగా ఉన్నటువంటి ఏది కూడా, ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన వారలారా, గడిచిన దినములన్నీయు, గడిచిన నెలంతా కూడా దేవాది దేవుడు మనల్ని కంటిరెప్పవలే కాచి కాపాడి ఆయన అద్భుతమైన కృపచేత ఇక ఆగస్టు మాసంలోకి దేవాది దేవుడు మనల్ని నడిపించాడు. అయితే మనం ఈ ఆగస్టు మాసంలోకి దేవుడు నడిపించాడు కాబట్టి మనల్ని ఆయన తోడు మనకు ఉన్నట్లయితే మనం ఈ నెలలో కూడా దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామని, అలాగే మనకి విరోధముగా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ, ఏ ఆయుధమైనా కానీ వర్ధిల్లదండి. ఎందువలన అంటే, జీవము కలిగినటువంటి దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే, ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలంటే, దేవాది దేవుని నిత్యము కూడా మనం ఆయన ఆరాధించే వారముగా ఉండాలి, ఆయన సేవించే వారముగా ఉండాలి, ఆయన స్తుతించే వారముగా ఉండాలండి. కాబట్టి ఈ యొక్క ఆగస్టు మాసంలో దేవాది దేవుణ్ణి మనమందరం కూడా ఏంటంటే ఆయన స్తుతించే వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది. కాబట్టి మనకి విరోధముగా ఎవరు కూడా ఉండరని చెప్పి, ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పి దేవునికి వాక్యం మనకు సెలవిస్తుందండి. ఇక వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.